అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా హెల్ప్ఫుల్ కంటెంట్ ఉంటుంది. ఈ రోజు అయితే ఒక ఫుడ్ వ్లాగ్ అయితే చూపించబోతున్నాను. నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది. రీసెంట్గా వెళ్ళాను అండ్ దట్ టు కేపీహెచ్పిలో చాలా ఫుడ్ ప్లేసెస్ ఉన్నా నాకు ఎందుకో ఈ ప్లేస్లో ఫుడ్ అయితే బాగుంది అని అనిపించి నేనైతే ఈ వ్లాగ్ చేస్తున్నాను. రెస్టారెంట్ డీటెయిల్స్, అసలు మేము ఏం ఫుడ్ తిన్నాము అండ్ అంబియన్స్ అంతా డీటెయిల్ గా చూపించేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఈ రెస్టారెంట్ నేమ్ 90s ఆథెంటిక్ కిచెన్. కేపీహెచ్బిలో ఉన్న రత్నదీప్ పైన 3rd ఫ్లోర్ లో అయితే ఉంటుంది. ఇక్కడ ఎంటర్ అవుతూనే కంప్లీట్ 90s వైబ్స్ అయితే వచ్చేస్తాయి. స్టార్టింగ్ లోనే పిక్చర్స్ ఉంటాయి, 90s చిరంజీవి గారివి అండ్ బాలయ్య బాబు గారివి అండ్ 90s సావిత్రి గారివి, ఎన్టీఆర్ గారివి. ఇక్కడ కౌంటర్ దగ్గర కూడా చాలా క్యూట్ బొమ్మలు ఉంటాయి అన్నమాట. అసలు చాలా బాగుంటుంది. ఎంటర్ అవుతూనే కొన్ని సార్లు వెయిటింగ్ టైం అయితే ఉంటుంది, బట్ కొన్నిసార్లు అయితే ఏమో ఉండదు. మేమైతే వీకెండ్స్ అయితే వెళ్ళాము. బుకింగ్ కూడా ఏం చేసుకోలేదు, రిజర్వ్ కూడా ఏం చేసుకోలేదు టేబుల్. సో జస్ట్ అలా వెళ్ళిపోయాము. ఇక్కడ కౌంటర్ దగ్గర కూడా మౌత్ రిఫ్రెషనర్స్ 90sలో యూజ్ చేసినవే పెట్టారు. ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్లోనే ఉంటుంది అండ్ మూవీ వాల్ పోస్టర్స్ కూడా ఉంటాయి సైడ్లో. రెస్టారెంట్ కూడా చాలా పెద్దగానే ఉంది. అంటే మీరు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఒక్క టేబుల్లో సెట్ చేసి ఇస్తున్నారు. చాలా మంది వచ్చిన బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు స్పెషల్ ఆఫర్ కింద బర్త్డే సెలబ్రేషన్స్ అలా ఉంటే 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారంట. అండ్ ఈ రెస్టారెంట్లో వాల్స్ అన్నీ కూడా ఇట్లా కార్టూన్ ఫేసెస్, 90sలో ఆడే గేమ్స్ అండ్ ఆ మెమొరీస్కి రిలేటబుల్గా ఉంటాయి చాలా. అండ్ అమృతం సీరియల్ 90s అండ్ కార్టూన్ నెట్వర్క్ అండ్ అప్పట్లో ఆడే గేమ్స్ అయితే ఉంటాయి. వీళ్ళ మెనూ కూడా అంత పెద్దగా ఏం లేదు, చాలా సింపుల్ అండ్ ప్రిసైజ్గా ఉండి మంచి ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సూప్స్ నుంచి డెజర్ట్స్ వరకు చాలా వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పార్టీ ఆర్డర్స్ అండ్ క్యాటరింగ్స్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ప్రతి టేబుల్ దగ్గర ఒక వాటర్ బాటిల్ అండ్ ఒక గోలీ సోడా అయితే పెట్టారు. ఇక్కడ నార్మల్ టేబుల్ సీటింగే కాకుండా ఇక్కడ డిఫరెంట్ స్టైల్లో అయితే క్రియేట్ చేశారు. బోట్ సీటింగ్, సో బోట్ షేప్ లాగా ఉంటుంది. సో దాంట్లో ఒక 2 టేబుల్స్ అరేంజ్ చేసి బయట వ్యూ అంతా కనిపిస్తుంది అన్నమాట. సో అది కూడా బ్యూటిఫుల్గా ఉండే. 90s అంటే 90s యాక్సెసరీస్ అన్నీ తీసుకొచ్చారు. అప్పట్లో ఉండే స్కూటర్ కూడా ఇక్కడ ఫిక్స్ చేశారు. టీవీ, రేడియో అండ్ సెల్ ఫోన్, వీడియో గేమ్స్, ల్యాప్టాప్స్ అప్పట్లో ఉండేవి అన్నీ కూడా ఇక్కడ పెట్టేశారనమాట. ఫ్యామిలీతో వెళ్ళి ఫ్రెండ్స్తో వెళ్ళి మంచి క్వాలిటీ టైం అండ్ క్వాలిటీ ఫుడ్ టేస్ట్ చేయాలి అనుకుంటే విత్ ఇన్ అండ్ అరౌండ్ కేపీహెచ్పిలో దిస్ ఇస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ అంబియన్స్ అండ్ వైబ్. ఇప్పుడైతే ఫుడ్ దగ్గరకు అయితే వచ్చేద్దాము. మేము మెన్యూ చూసి మాకు కొన్ని ఐటమ్స్ సజెస్ట్ చేయండి అంటే మాకు కొన్ని స్పెసిఫిక్గా సజెస్ట్ చేశారు. ఫస్ట్ వి స్టార్టెడ్ విత్ సూప్స్. దాంట్లో మేము మునక్కాయ కరివేపాకు సూప్ అయితే ఆర్డర్ చేసాము. అది 1/2 అయితే ఆర్డర్ చేసాము. కరివేపాకు ఫ్లేవర్ అండ్ స్మెల్ అయితే చాలా స్ట్రాంగ్గా తెలుస్తుండే అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండే. ఈ సూప్ కూడా ఇక్కడ చెఫ్ స్పెషల్ అంట. సో వెజ్ వాళ్ళు ఉంటే దీనికైతే వెళ్ళొచ్చు. మేము చాలా ఐటమ్స్ కూడా చెఫ్ స్పెషల్సే ఆర్డర్ చేసుకున్నాము. అండ్ నాన్ వెజ్లో అయితే కోడి మిరియాల రసం అయితే ఆర్డర్ చేసాము. ఫ్లేవర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండే, మిరియాల ఘాట్ అయితే గట్టిగా ఉండే. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చాలా ఫ్రెష్గా అనిపించాయి డిషెస్ టేస్ట్ చేస్తుంటే. పన్నీర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి పచ్చిమిర్చి పన్నీర్ వేపుడు. మేము ఆర్డర్ చేసిన ప్రతి ఒక్క డిష్ ప్రైస్ కూడా నేను సైడ్లో అయితే ఇచ్చేస్తాను, మీకు కూడా ఒక రిఫరెన్స్గా ఉంటుంది. అండ్ క్వాంటిటీ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు వెన్ కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్. అండ్ నాన్ వెజ్లో అయితే ఆర్డర్ చేసాము, వెజ్లో కూడా ఒకటి ఆర్డర్ చేసాం స్టార్టర్స్లో. ఈ నాన్ వెజ్ స్టార్టర్ వచ్చేసి జీడిపప్పు కోడి వేపుడు. సో ఇది వచ్చేసి మేము నాన్ వెజ్లో అయితే తీసుకున్నాము. వెజ్లో అయితే పచ్చిమిర్చి పన్నీర్ వేపుడు అయితే తీసుకున్నాము. వెన్ ఐ కంపేర్ బోత్ ద డిషెస్ నాకు వెజ్జే ఎక్కువగా నచ్చింది నాన్ వెజ్ కంటే. ఇక్కడ మరి అంత వర్స్ట్గా ఏం లేదు నాన్ వెజ్, అది కూడా బాగుంది. బట్ వెజ్ ఈజ్ మోర్ సూపర్. ఇక్కడ సర్వీస్ కూడా బాగానే ఉండే. అండ్ వెళ్ళగానే వాళ్ళ వెయిటర్స్ అయితే చాలా
మెంబర్సే ఉన్నారు. సో అసిస్ట్ అయితే బాగానే చేస్తున్నారు. ఇది నాన్ వెజ్ లో క్రిస్పీ చికెన్ ఫ్రై, ఇది కూడా ఆర్డర్ చేసాము. అండ్ మేము డ్రింక్స్ అయితే ఒక గోలీ సోడా, ఒక స్ప్రైట్ అండ్ ఒక థమ్స్ అప్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. మేము యాక్చువల్లీ మాక్టైల్స్ అడిగాము, బట్ మాక్టైల్స్ అయితే అవైలబుల్ గా లేవు. జస్ట్ సాఫ్ట్ డ్రింక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయని చెప్పారు. అండ్ గోలీ సోడాలో 4 ఫ్లేవర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయని చెప్పారు. అండ్ నేను ఫస్ట్ టైం ఈ జీరా ఫ్లేవర్ అయితే ట్రై చేశాను. దెన్ మెయిన్ కోర్స్ లో కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాము. ఫస్ట్ అయితే గార్లిక్ బటర్ నాన్ అండ్ కాజు పన్నీర్ మసాలా అయితే ఆర్డర్ చేసాము. ఈ కర్రీ టేస్ట్ అయితే బాగుండే, గ్రేవీ కన్సిస్టెన్సీ అండ్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా సూపర్గా ఉండే. బట్ ఈ గార్లిక్ బటర్ నాన్స్ అయితే కొంచెం ఎక్కువగా రోస్ట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వి వెంట్ ఫర్ రాగి ముద్ద కోడి కూర కర్రీ అనమాట. సో 2 రాగి ముద్దలు అలా ఇచ్చేసారు అండ్ గీ వేసి ఇచ్చారనమాట. కోడి కూర టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఆథెంటిక్ స్టైల్లో అయితే చేశారనమాట. ఫ్లేవర్ స్మెల్ అయితే సూపర్గా ఉండే. ఇది యాక్చువల్గా విలేజెస్లో ఇట్లా చేస్తారు చాలా మంది. నాకైతే ఇక్కడ రాగి ముద్ద కోడి కూర అయితే చాలా నచ్చింది. ఎక్కువగా డ్రైగా లేదు రాగి ముద్ద, మంచిగా సాఫ్ట్గా ఉంది. గీ వేసి ఇచ్చారు అండ్ ఒక్క పర్సన్కి ఒక్కటి సరిపోతుంది. సో నేనైతే చికెన్ వేసుకొని ట్రై అయితే చేశాను, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు కూడా ఈ వీడియోకి వాయిస్ ఓవర్ వస్తుంటే నాకైతే మౌత్ వాటరింగ్ అవుతుంది. సో అంత బాగుండే, నాకైతే టేస్ట్ అయితే చాలా నచ్చేసింది. అండ్ రైస్లో మేము పన్నీర్ బిర్యానీ అయితే ట్రై చేసాము. పన్నీర్ కర్రీ అయితే క్వాలిటీ బాగుండే అండ్ చాలా క్వాంటిటీ వచ్చేసింది. మాకు బిర్యానీ అయితే చాలా ఎక్కువ అయిపోయింది క్వాంటిటీ బిర్యానీది. అండ్ ఎట్ ద ఎండ్ వీ వెంట్ ఫర్ 1 డెజర్ట్. అసలు డెజర్ట్స్లో ఎక్కువగా లేకుండే, ఓన్లీ మేము వెళ్ళినప్పుడు ఆప్రికాట్ డిలైట్ ఉంది అని చెప్పారు, మిగతావన్నీ అయిపోయాయని చెప్పారు. దిస్ ఈజ్ లైక్ నాట్ సూపర్ ఉందని చెప్పలేను, యావరేజ్గానే ఉంది. డెజర్ట్స్లో వీళ్ళ బెస్ట్ సెల్లింగ్ వచ్చేసి గులాబ్ జామున్ అంట. సో బట్ అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉండడం వల్ల మేము ఇదైతే ఆర్డర్ చేసుకున్నాము. నేనైతే ఇలాంటి రెస్టారెంట్స్ అయితే రికమెండ్ చేస్తాను. జస్ట్ అలా ఫ్యామిలీతో వెళ్ళి మంచి ఫుడ్ తినాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ వన్ విత్ ఇన్ KPHP. I'll share more details in the description. Please subscribe and do like this video. See you soon in the next video. Bye bye.